హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే ఫెస్టివల్కి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా తమ్నేలు, అమ్మకి పండుగ నాకు తిప్పలు అన్నట్లు మొత్తం అన్నీ నేనే అన్నీ నేనే అని కాదు, నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ అమ్మ పనులు అమ్మకి ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే షాపింగ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళగానే జ్యూస్ తాగామన్నమాట. ఇంకా విద్యా మార్ట్కి వెళ్ళాము. తిరుపతిలో ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ అండ్ స్టీల్ వస్తువులన్నీ దొరుకుతాయి మనకి ఇంటికి కావాల్సినవి. ఇంకా బౌల్స్ అలాంటివన్నీ కావాలి ప్రసాదం చేసుకునేకి అని చెప్పేసి అవి తీసుకోవడానికి వచ్చాము. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ నాకు 1 వీక్ నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉండే, సో మేము ఏం తెచ్చుకోలేదు. రేపే 16th ఆగస్ట్, ఇంకా ఈరోజు 15th ఆగస్ట్ అనమాట. ఆ రోజు వెళ్ళి ఇంకా రేపటి కోసం మొత్తం అన్నీ తీసుకొచ్చాము. ఇంకా రేపు పూజ కోసం డెకరేషన్ ఐటమ్స్ కావాలి. ఇది పశుపతి పక్కన ఒక స్టోర్ అనమాట. మొత్తం మనకి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా రీసెంట్గానే తెలిసింది ఈ షాప్ ఒకటి ఉందనేసి నేను ఇక్కడ తీసుకుందామని చెప్పి వచ్చాను. మొత్తం బ్యాక్ డ్రాప్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ చాలా ఉండే, ఇంకా అన్నీ చూసి తీసుకున్నాను అనమాట. మా మమ్మీ ఉంది చూడండి, తను ఒక్కటే వెళ్ళి ఏమీ చేసుకోదు, ఏమీ తెచ్చుకోదు. అన్నీ నేను వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలని చెప్తుంది, లేకపోతే నేనే వెళ్ళి తెచ్చేసేయాలి, అట్లా ఉంటుంది అనమాట. ఇంకా సరే ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాం అన్నీ. అది 16th ఫెస్టివల్ అయితే 15th వెళ్ళాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్, అసలు సందు లేదు. టీకే స్ట్రీట్ అయితే అంతమంది ఉన్నారు. అసలు అక్కడ ఆ షాప్లోనే లిటరలీ 1 hour అయినా పట్టి ఉంటుంది వాళ్ళు బిల్ వేసి నాకు నేను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవ్వడానికి. నేను అసలు అక్కడ అంతా చూసి సెలెక్ట్ చేసుకునే ఓపిక లేక పెద్దగా ఏం తీసుకోలేదు, సింపుల్గానే చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, రికార్డ్స్ కంప్లీట్ చేసుకోవాలి. నేను పెద్ద పెద్ద డెకరేషన్ అని అంటే కొంచెం కష్టం. అండ్ బ్యాక్ డ్రాప్ కోసం ఏం చేసినా వెరైటీ అనేసి అక్కడ నార్మల్ పూజ బ్యాక్ డ్రాప్స్ ఉంటే అవి వద్దనేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చానమాట. మా మమ్మీ తిడుతూనే ఉంది ఫ్యాబ్రిక్ స్టోర్లోకి వెళ్తున్నప్పుడు, అవసరమా అవి తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి. కానీ నేను ఫ్యాబ్రిక్కే తీసుకున్నాను అనమాట. లైక్ బ్యాక్ డ్రాప్గా యూజ్ చేసిన తర్వాత నేను ఏదో ఒకటి చేసుకుంటా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అట్లాగా. ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్కి బ్యాక్ డ్రాప్ సెట్ అయ్యేలా ఉండేలా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ ట్రాఫిక్లో ఆ జనాల్లో అస్సలు కాలేదు. అట్లనే జర్మన్ సిల్వర్వి కొన్ని థింగ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను అక్కడ వ్లాగ్ ఆపేశాను, ఇంటికి వెళ్ళి తీసుకున్నవన్నీ చూపిస్తూ చేద్దాంలే అనేసి. బట్ ఇంటికి వచ్చాక ఏమైందనంటే ఫుల్ వర్క్స్ ఉండడం వల్ల చూపిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని చూపిస్తుంటేనే పక్క నుంచి మా మమ్మీ వ్లాగ్ తీసుకుంటా ఉంటే టైం అయిపోతుంది, అన్ని పనులు ఎప్పుడు చేసుకుంటాము కానీ అంటూ ఉన్నింది. ఇంకా ఏవి సరిగ్గా చూపించలేకపోయి ఇవేవో చూపిస్తున్నాను చూడండి. కొన్ని ఇది తీసుకున్నాను జర్మన్ సిల్వర్లో, అండ్ ఫ్లవర్స్ అవి నేను లైట్గానే ఉంటుంది రేపు, మరి అంత హెవీ ఏం కాదు. సింపుల్ డెకరేషన్ చేసుకొని సింపుల్గా పెట్టుకుంటాము. చూపిస్తాను మీకు క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్లో అది కూడా. బ్యాక్ డ్రాప్ 2 meters సంథింగ్ తీసుకున్నాను. కొంచెం గోల్డ్ షేడ్ అనమాట, అది మరి ఎల్లోగా కనిపిస్తుంది, ఎల్లో కాదు కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి స్కూటీలోనే ఉండే అనమాట, అంటే డాడీ పైకి తీసుకొస్తారు. ఇంకా అందుకనేసి ఉన్నవి చూపించా. ఇంకా పిండి వంటలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇంటికి వచ్చేసరికి ఐ థింక్ 10 అనుకుంటా టైం. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా, అందుకే నేను కొన్నవన్నీ సరిగ్గా చూపించలేదు. ఎలాగో డెకరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను కదా అనేసి. అంటే నేను తక్కువే కొన్న డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా ఫ్రూట్స్ అని అవని ఇవని అన్నీ షాపింగ్ చేసుకొని వచ్చే లోపలికి లేట్ అయింది. ఇంకా ఈ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ గులాబ్ జామున్ చేసి పెట్టేసింది, అండ్ ఇవి వచ్చి కజ్జికాయలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు, నాకు తెలియదు బయట ఎలా పిలుస్తారో. మా మమ్మీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వాటిని చేసిందో చూపిద్దామని చెప్పి చూపిస్తూ ఉన్నా. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై టయర్డ్ ఫేస్ ఇన్ దిస్ వ్లాగ్. కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నా. ఈరోజే ఎగ్జామ్స్ అయ్యాయి, 14th నాకు ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి. ఇంకా 15th మొత్తం ఈ పనులపైనే ఉన్నానన్నమాట. ఇంకా అట్లా ఉంది ఫేస్, ఫుల్ టైర్డ్ అయిపోయి.
ఇంకా రవ్వ లడ్లు కూడా చేస్తూ ఉంది. వాటి కోసం ఆల్రెడీ మొత్తం అయిపోయిందనమాట రవ్వ లడ్డు మిక్సింగ్. ఇంకా ఎక్కువ క్యాష్యూస్ అవి యాడ్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ కొంచెం గీ వేడి చేసి దాంట్లో కాజు అవి యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా అట్లా కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టేసుకున్నాము. రవ్వ లడ్లు అవన్నీ, ఇంకా మార్నింగ్ లేచి బొబ్బట్లు వడలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మార్నింగ్ చేసుకుంటాం. ఇంకా పూజ రూమ్ మొత్తం మమ్మీ నీట్గా క్లీన్ చేసి ఫోటోలన్నీ బొట్టులు పెట్టేసి బాగా చేసేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూడు. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవాలి. సో అది కూడా ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసి పెడతాను. చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.